మీతో ఒకసారి మాట్లాడొచ్చా? సారీ, మీరు మాట్లాడుకున్నదంతా మేము విన్నాము. ఇలా చెప్తున్నామని ఏమనుకోకండి. మీరు అబోర్షన్ చేయించుకోకండి. చేయించుకోకుండా ఏం చేయాలండి? అప్పుడే పిల్లల్ని కనేయాలా? మాకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదండి. అప్పుడే పిల్లల్ని కనేస్తే వాళ్ళని ఎవరు చూస్తారు? మీరు వచ్చి చూస్తారా మా పిల్లల్ని? అయ్యో అలా కాదండి, మనం వద్దున్నా వస్తున్నారంటే వాళ్ళని మనం ఆపకూడదు. ఒకవేళ ఇప్పుడు ఆపితే మళ్ళీ వస్తారో కూడా తెలియదు. అయినా ఇప్పుడు పిల్లల్ని కానీ ఏం చేయమంటారు బ్రో? మా ప్లాన్స్ మాకున్నాయి. పిల్లల్ని కానీ వాళ్ళకి చాకరీ చేసే ఓపిక తీరిక రెండూ మాకు లేవు. అయినా పిల్లల్ని కనాలా వద్దనేది మా పర్సనల్, అది మేము చూసుకుంటాం. మీకెందుకు? అది కాదు బ్రో, ఎందుకు చెప్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. ఊరుకోండి, మీరు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నారు. మేము 2 years తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు. అందుకే అబార్షన్ చేయించుకోవడానికి వచ్చాం. ముందు మేము కూడా మీకులాగే అనుకున్నాం, పిల్లలు మా ఎంజాయ్మెంట్కి అడ్డొస్తారని. అప్పుడే వద్దు, ప్లాన్ చేసుకుని కందాం, కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం. మీకులాగానే అనుకోకుండా కన్సీవ్ అయ్యాను. అబార్షన్ కూడా చేయించుకున్నాను. కానీ మాకిప్పుడు పిల్లలు పుట్టాలన్నా పుట్టట్లేదు. అందుకే చెప్తున్నాం. మొక్కని దేవుడు లేడు, తిరిగిన హాస్పిటల్ లేదు. ఎంత అనుకుంటే మాత్రం ఆ దేవుడు కూడా కరుణించాలి కదా. ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు మేము ఆ పసి ప్రాణాన్ని తీసేసాం. ఇప్పుడు ఎంత అనుకుంటే మాత్రం ఆ ప్రాణాన్ని తిరిగి పుట్టించలేకపోతున్నాం. ప్లీజ్, మా పరిస్థితి మీకు రాకూడదు. ప్రాణం తీసినంత ఈజీ కాదు అదే ప్రాణాన్ని పోయటం. ప్లీజ్ అర్థం చేసుకోండి. అవును బ్రో, ఒక్కసారి ఆలోచించండి. ఇది మనం మాత్రమే కాదు, చాలామంది ఆలోచించాల్సింది. ఈ రోజుల్లో ప్లాన్ చేసుకుంటాం అది ఇదని మాట్లాడటం గొప్ప అయిపోయింది అందరికీ. మన అమ్మ నాన్న కూడా మనల్ని వద్దనుకుని వాళ్ళ కడుపులోనే అబోర్షన్ చేసుకుంటే మనం ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళమే కాదు. ఆ భగవంతుడిచ్చినప్పుడే ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్లీజ్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా.